వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఏపీ మంత్రివర్గ కూర్పు పూర్తయింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్లోని 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. సీఎం తన వద్ద సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రత శాఖలు ఉంచుకున్నారు. జనసేన అధినేత మంత్రి పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. మరో మంత్రి నారా లోకేష్కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలు ఇచ్చారు. అయితే మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే: వంగలపూడి అనిత హోంశాఖ విపత్తు నిర్వహణ, అచ్చెన్నాయుడు వ్యవసాయక అనుబంధ శాఖలు, కొల్లు రవీంద్ర గనులు జియాలజీ ఎక్సైజ్, నాదెండ్ల మనోహర్ ఆహార పౌర సరఫరాలు, పొంగూరు నారాయణ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి, సత్యకుమార్ యాదవ్ ఆరోగ్యం కుటుంబం సంక్షేమం వైద్య విద్య, నిమ్మల రామానాయుడు జలవనరుల అభివృద్ధి, ఎన్ఎండి ఫారూక్ న్యాయశాఖ మైనారిటీ సంక్షేమం, ఆనంద్ రామనారాయణ రెడ్డి దేవాదాయ, పయ్యావుల కేశవ్ ఆర్థికం ప్రణాళిక వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాలు, ఆనగాని సత్యప్రసాద్ రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్లు, కొలుసు పార్థసారథి గృహ నిర్మాణ సమాచార శాఖ, డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమం సచివాలయం గ్రామ వాలంటీర్ల వ్యవహారాలు, గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ, గుమ్మడి సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం, బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడులు, టీజీ భరత్ పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి, ఎస్ సవిత బీసీ సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత, వాసన్ శెట్టి సుభాష్ కార్మిక ఫ్యాక్టరీలు బీమా వైద్య సేవలు, కొండంపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాలు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా యోజన క్రీడలు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. బాబుతో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చంద్రబాబు కేబినెట్లో ఎవరు ఊహించిన వ్యక్తులకు చోటు దక్కగా సీనియర్ నేతలకు బిగ్ షాక్ తగిలింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యానమాల రామకృష్ణుడితో పాటు పలువురు సీనియర్ లీడర్స్కు మంత్రి మండలిలో చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే మంత్రి దక్కకపోవడంతో బుచ్చయ్య చౌదరి స్పందించారు. శుక్రవారం ఆయన రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఏ పదవి లేకుండా ప్రజాసేవ చేశానని తెలిపారు. వైసీపీ హయాంలో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని మాజీ కబడ్డీ క్రీడాకారుడు ఆర్డి ప్రసాద్ సిబిఐడికి ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 11న అదనపు డీజీపీకి ఫిర్యాదు చేశామని ఆర్డి ప్రసాద్ తెలిపారు. మాజీ మంత్రి రోజా హయాంలో పనిచేసిన షాప్ ఎండీలు, షాప్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల్లోని డిఎస్డిఓలపై విచారణ జరపాలని కోరామని చెప్పారు. నాటి కార్యకలాపాలకు చెందిన దసరాలన్నీ సీజ్ చేయాలన్నారు. 5 ఏళ్ల కాలంలో షాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనులు అవకతవకలను కూడా పరిశీలించాలని పేర్కొన్నారు. ఢిల్లీలోని తీహార్ జైల్లో కవితతో కేటీఆర్ ములాఖాత్ అయ్యారు. ఆమెను కలిసిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఢిల్లీ మద్యం కేసులో కవితకు జ్యుడిషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించిన విషయం తెలిసిందే. సిబిఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమోదం రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మద్యం కేసులో కవిత పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేయగా పరిగణలోకి తీసుకున్న అంశంపై విచారణను జూలై 6న చేపడతామని స్పష్టం చేసింది. పుట్టిన 52 రోజులకే ఆ చిన్నారి ఆధార్ కార్డు పొంది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. నిజామాబాద్కు చెందిన అనూష అన్వేష్ దంపతుల కుమార్తె ఆద్య అతి చిన్న వయసులోనే ఈ ఘనతకు సొంతం చేసుకుంది. దీంతో ఆ పాప ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో తమ కుమార్తె గుర్తింపు తెచ్చుకోవడంపై చిన్నారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమకు గర్వంగా ఉందని చెబుతున్నారు. ఈ సందర్భంగా వీరిని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అభినందించారు. హ్యాట్రిక్ విజయం సాధించి వరుసగా 3వ కొలువుదీరిన మోదీ సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్పై కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం జూలై 22న ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కాకుండా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కసరత్తులో భాగంగా నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. 3వ విజయం సాధించి ఎన్డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇది ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వానికే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అధికారం ఉంటుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గెలుపొంది
సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2014-2019 మాదిరిగా బీజేపీకి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదు. గత 2 పర్యాయాలు తాము కోరుకున్న రీతిలో బడ్జెట్ ప్రవేశపెడుతూ వచ్చిన మోదీ సర్కార్ త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్పై గుత్తాధిపత్యం కొనసాగిస్తుందా లేక మిత్రపక్షాల డిమాండ్లకు చోటిస్తుందా అన్నది చర్చాంశనీయంగా మారింది. కొత్త ప్రభుత్వంలోనూ కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మల సీతారామన్ ను కొనసాగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఆమె ఇప్పటికీ 6 పర్యాయాలు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ 7వది. బడ్జెట్ రూపకల్పన సందర్భంగా వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించడం, వారి ఆకాంక్షలను తెలుసుకుని తదనుగుణంగా బడ్జెట్ తయారు చేయడం ఆనవాయితీ. ఆ ప్రకారం రైతు సంఘాల నుంచి వ్యాపార వర్గాల వరకు అందరినీ కలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ మళ్లీ మొదలైంది. అయితే బడ్జెట్ పై కోటి ఆశలతో ఎదురు చూసేది మాత్రం వేతన జీవులే. రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించి సొమ్ములో ఆదాయపు పన్ను రూపేణా కేంద్ర ప్రభుత్వం ముక్కుపిండి వసూలు చేయడంతో పాటు పరోక్షంగా అనేక రూపాల్లో పన్నుల దాడికి గురవుతూ ఉంటారు. వందలు వేల కోట్లు ఆర్జించే వ్యాపార పారిశ్రామిక వర్గాల్లో చాలా వరకు తప్పుడు లెక్కలు చూపించి పన్ను ఎగవేస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో సామాన్య వేతన జీవులు ప్రభుత్వం తమపై మోపుతున్న పన్ను భారాన్ని తగ్గిస్తుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికే 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్ పై వేతన జీవులకు సదభిప్రాయం లేదు. ఈసారైనా తమపై కరుణ చూపి పన్ను స్లాబుల్లో మార్పుల రూపంలోనో లేక పన్ను మినహాయింపుల రూపంలోనో ఊరట కలిగిస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదే మాదిరిగా వ్యవసాయ, వ్యాపార, తయారీ రంగాల వారు కూడా ఈ బడ్జెట్ ద్వారా తమకు లభించే ప్రోత్సాహకాలు, పన్ను రాయితీల గురించి ఎదురు చూస్తూ ఉంటారు. దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలి అంటే ప్రభుత్వం వద్ద ఎక్కువ నిధులుండాలి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో పన్నులు, సుంకాల రూపంలోనే ఎక్కువగా ఉంటుంది. పన్ను రేట్లు తగ్గిస్తే ఆదాయం తగ్గుతుంది, ఆదాయం తగ్గితే అభివృద్ధి తగ్గుతుంది. కాబట్టి ఇదొక అంతులేని కథలా కొనసాగుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమవుతుంది. ఈ ప్రత్యేక సమావేశాలు జూన్ 24న ప్రారంభమై జూలై 3న ముగుస్తున్నాయి. తొలి 2 రోజులు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారంతోనే సరిపోతుంది. మొత్తం 543 మంది సభ్యులతో ప్రొటెన్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభలో సీనియర్ సభ్యుణ్ణి రాష్ట్రపతి ప్రొటెన్ స్పీకర్ గా నియమిస్తారు. 18వ లోక్సభకు ఎన్నికైన సభ్యుల్లో మధ్యప్రదేశ్లోని టికంగఢ్ స్థానం నుంచి బీజేపీ తరపున గెలుపొందిన వీరేంద్ర కుమార్, కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కొడుక్కనిల్ సునీల్ సీనియర్ సభ్యులుగా ఉన్నారు. ఇద్దరు 8 పర్యాయాలు లోక్సభకు గెలుపొందారు. అయితే వీరిలో వీరేంద్ర కుమార్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నందున కాంగ్రెస్ సభ్యుణ్ణి ప్రొటెన్ స్పీకర్ గా తీసుకుంటారా అన్నది ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. జూన్ 26న లోక్సభ స్పీకర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పదవి కోసం రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి పేరు రేసులో వినిపిస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఆమెకు చోటు కల్పించలేదు కాబట్టి నారీ శక్తి నినాదంలో భాగంగా ఆమెకు స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశం ఉందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అనూహ్య నిర్ణయాలు తీసుకునే మోదీ షా ద్వయం ఈసారి స్పీకర్ గా ఎవరికి అవకాశం కల్పిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు లోక్సభతో పాటు రాజ్యసభ 264 సెషన్ జూన్ 27 నుంచి ప్రారంభమవుతుంది. అంటే లోక్సభ తొలి 2 రోజులు సభ్యులు ప్రమాణ స్వీకారం, 3వ రోజు స్పీకర్ ఎన్నిక పూర్తి చేసిన తర్వాత రాజ్యసభ మొదలవుతుంది. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుందని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. ప్రతి ఏటా బడ్జెట్ సమావేశంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగించారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే ప్రెసిడెంట్ ప్రసంగం ఉండేలాగా కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రసంగం ద్వారా కేంద్రం ఏం చేయదలుచుకుందో చెప్పే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ ఎన్నికల కోడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు 3 నెలల్లో అర్జీల పరిశీలన పూర్తి చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయనున్నారు.
రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను బడ్జెట్లో ఈ పథకానికి 7,740 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. లబ్ధిదారులు అధికారుల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ నిధుల్లో 4 దశల్లో రేవంత్ సర్కార్ విడుదల చేస్తుందని తెలిపింది. ఈ పథకాన్ని ఈ సంవత్సరం మార్చి 11న భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ సర్కార్ బడ్జెట్లో నిధులు కేటాయించడంతో హడ్కో సుమారు 1,000 కోట్ల రుణంగా మంజూరు చేసింది. పట్టణ ప్రాంతాల ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత మొత్తం అందుతూ ఉంటుంది. ఆయా లెక్కలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. ఏడాదికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన 5 ఏళ్లలో 22.50 లక్షల ఇళ్లు నిర్మించేందుకు అవకాశం ఉంది. వచ్చిన అర్జీలు 82.82 లక్షలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వడపోత సవాల్గా మారింది. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకున్న మీదటే ముందడుగు వేయాలని అధికారులు భావిస్తున్నారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేసే క్రమంలో ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాల విధి విధానాలను అధ్యయనం చేయాలని సర్కార్ తాజాగా నిర్ణయించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ విషయమై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పథకం అమలులో ఆయా రాష్ట్రాల అనుభవాలను పరిగణలోనికి తీసుకోవడం ద్వారా తెలంగాణలో పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని నిర్దేశించారు. ఈ నేపథ్యంలోనే అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాలు వేర్వేరు రాష్ట్రాల్లో పర్యటించనున్నాయి. సంవత్సరానికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 119 శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 33,500 ఇళ్లను రిజర్వ్ కోటా కింద ఉంచాలనేది యోచన. అర్జీలతో పోలిస్తే మంజూరు చేసే ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండడంతో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గతంలో సిద్ధమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొన్నింటిని లాటరీ విధానంలోనే లబ్ధిదారులకు కేటాయించారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. అదే విధానాన్ని అనుసరిస్తే వివాదాలకు దూరంగా ఉండవచ్చునని భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి ఇదే ప్రతిపాదించామని వెల్లడించారు. వడపోతలో భాగంగా ప్రాథమికంగా అర్హత పొందిన అన్ని అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆ పరిశీలనను 3 నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. 3 నెలల లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. ఆ తర్వాత లబ్ధిదారులు ఎంపిక కసరత్తు చేపడతామని ఆయన వెల్లడించారు. వివిధ పథకాల కింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు రేవంత్ సర్కార్ నిర్వహించిన ప్రజావాణిలో ఇళ్ల కోసం 82,82,332 అర్జీలు అందాయి. వాటిలో ఒకే కుటుంబం నుంచి వచ్చిన దరఖాస్తులను వేరు చేసే ప్రక్రియను గతంలో చేపట్టినప్పటికీ పూర్తి కాలేదు. ఒకే ఇంటి నంబర్తో వచ్చిన అర్జీలను మాత్రమే వేరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ దశలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, అధికారులు ఎన్నికల కార్యకలాపాల్లో నిమగ్నమవడంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కాళేశ్వరంపై జరుగుతున్న న్యాయ విచారణలో దృశ్యం మూవీలోనే సీన్ రిపీట్ అయింది. పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యే ముందు అందరూ ఒకే రకమైన సమాధానాలు చెప్పేలా హీరో ఎలాగైతే తన ఫ్యామిలీ మెంబర్స్ కు చెప్తాడో ఇక్కడ అలాంటి ప్లాన్ అమలు చేశారు కొందరు ఇంజనీర్లు. విచారణకు హాజరు కావాల్సి ఉన్న వారంతా కమిషన్ ఏం అడిగినా ఒకే సమాధానం చెప్పేలా ముందుగానే ప్రిపేర్ అయినట్లు పీసీ ఘోష్ దృష్టికి వచ్చింది. దీనిని సీరియస్ గా తీసుకున్న కమిషన్ 2 సీనియర్ ఇంజనీర్లను దూరంగా పెట్టినట్లు సమాచారం. కాళేశ్వరంపై జరుగుతున్న న్యాయ విచారణ కమిషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కమిషన్ కు 2 సీనియర్ ఇంజనీర్లను దూరంగా పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కమిషన్ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. విచారణ ప్రారంభించే ముందుగానే కొందరు ఇంజనీర్లు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని కూడబలుకున్నట్లు వెలుగులోకి రావడంతో జస్టిస్ పీసీ ఘోష్ తీవ్రంగా పరిగణించారు. ఈ నెల 7వ తేదీన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఇంజనీర్లను కమిషన్ విచారణకు హాజరవ్వాలని పిలిచింది. దీనికి ముందు రోజు ఓ ఇంజనీర్ ఇన్ చీఫ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కమిషన్ ముందు అందరూ ఒకే రకంగా చెప్పాలని సూచించినట్లు సమాచారం. ఈ కాన్ఫరెన్స్ 45 నిమిషాల పాటు సాగినట్లుగా, అందులో పలు అంశాలు చర్చించినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీర్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విచారణ కమిషన్ కూడా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను పిలిచి ఆరా తీయడంతో ఇది సరైన పద్ధతి కాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే 2 సీనియర్ ఇంజనీర్లను కమిషన్ వ్యవహారాలకు దూరంగా ఉంచాలని నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నీటిపారుదల
నీటిపారుదల శాఖ న్యాయ విచారణ కమిషన్కు సాయంగా 4 నిపుణులతో కూడిన కమిటీని గత నెల 22న ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఈఎన్సీ కన్వీనర్గా ఉండగా కమిటీ నుంచి ఈఎన్సీని దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. పీసీ ఘోష్ నిర్వహించిన సమావేశంలో సైతం ఈఎన్సీ హాజరు కాలేదని తెలిసింది. మరోవైపు O&M ఈఎన్సీని కూడా కమిషన్ కార్యక్రమాల నుంచి దూరంగా ఉంచేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈఎన్సీ జనరల్ కార్యాలయంలోని ఇంజనీర్లు, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలోని ఇంజనీర్లు కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన వారి పాత్ర, సంబంధిత అంశాలపై కమిషన్ వారిని విచారణ చేస్తోంది. అవసరమైన అంశాలపై సమాచారం, వివరాలు సేకరిస్తోంది. అటు కొంతమంది ఇతర వ్యక్తుల నుంచి కూడా కమిషన్ సమాచారం తీసుకుంటోంది. ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై వారి నుంచి వివరాలను సేకరిస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఉత్తరప్రదేశ్లో బీజేపీ పిలువ ప్రదర్శన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ని కలవనున్నట్లు తెలుస్తుంది. గోరఖ్పూర్లో జరిగిన కార్యకర్త శిబిరానికి భాగవత్ హాజరయ్యారు. 5 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. రేపు సీఎం యోగి మోహన్ భాగవత్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్పై ఆర్ఎస్ఎస్ బీజేపీపై బయటికి చెప్పకుండా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుసగా ఆర్ఎస్ఎస్ నేతలు బీజేపీ అహంకారంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. మణిపూర్ సమస్యపై మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిగా అక్కడ శాంతి నెలకొనలేదని కేంద్రాన్ని పరోక్షంగా విమర్శించారు. ప్రజాసేవలో వినయంగా వ్యవహరించాలని తెలిపారు. ఇదిలా ఉంటే మరో నేత ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ అహంకారులుగా వ్యవహరించిన వారిని 240 వద్దే శ్రీరాముడు అడ్డుకున్నాడని అన్నారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో బీజేపీకి మద్దతు తెలపలేదని తెలుస్తోంది. సైద్ధాంతిక సంస్థగా ఉన్న ఆర్ఎస్ఎస్ ని బీజేపీ పట్టించుకోకపోవడంతోనే ఇది జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్లో దారుణ పరాజయానికి ఇది ఒక కారణంగా చెబుతున్నారు. యూపీలో మొత్తం 80 ఎంపీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 36 సీట్లను సాధించింది. బీజేపీ 33 సీట్లకు పరిమితమైంది. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ఇండియా కూటమి 43 స్థానాలను గెలుచుకుంది. అయోధ్య రామాలయాన్ని నిర్మించిన ఫైజాబాద్ ఎంపీ స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది. యూపీ ఫలితాలు బీజేపీని మెజార్టీ మార్కుకు దూరం చేశాయి. గత 2 పర్యాయాలు 2014-2019లో బీజేపీ యూపీలో 60కి పైగా సీట్లు గెలుచుకుంది. దీంతో బీజేపీ మెజార్టీ మార్కును దాటింది. ఈసారి మాత్రం బీజేపీ 240 సీట్ల వద్దే ఆగిపోయింది. అయితే ఎన్డీఏ కూటమి మొత్తంగా 293 స్థానాలను సాధించింది. అధికారం కోసం టీడీపీ, జేడీయూ, శివసేనలపై బీజేపీ ఆధారపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్తో సీఎం యోగి భేటీ కాబోతూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా నిలుపుకునే పరిస్థితిలో లేని పరిస్థితి. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం, 11 పరిమితం అవడంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వైసీపీని వీడి టీడీపీలో చేరుతారో తెలియట్లేదు. దీంతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీతో వరుస సమావేశాలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. అయితే ఇప్పటికే ఒకరిద్దరు కీలక నేతలు రాజీనామా చేయగా మరికొందరు ముహూర్తం చూసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష కూడా వైసీపీని వీడడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా వార్తలు గుప్పుమంటున్నాయి. వైసీపీలో అంతా అయోమయంగా ఉంది. 11 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు గెలిచినప్పటికీ ఆయా నియోజకవర్గాల క్యాడర్లో ఉత్సాహం కనిపించలేదు. కనీసం పార్టీ ఆఫీసులకు వచ్చి క్యాడర్ను పలకరించలేని పరిస్థితి నెలకొంది. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు సైతం పార్టీలో ఉందామా, జంప్ అవుదామా అని చర్చించుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే పేరుకి ఎమ్మెల్యేగా ఉన్నామని, పవర్ లేకపోతే కోట్ల రూపాయలు పోసి గెలిచి కూడా ప్రయోజనం లేకపోయిందని నిరుత్సాహపడుతున్న పరిస్థితి. ఎమ్మెల్యేల తీరుతో వైసీపీ శ్రేణులు అయోమయంలో పడ్డారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తే అధికారంలోకి రాలేదు సరే, గెలిచిన ఎమ్మెల్యేలు తమకు అండగా నిలబడాల్సింది పోయి ఇలా చేస్తున్నారేంటి అని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పుడిప్పుడేగా అసలు సిసలు సినిమా మొదలైంది. మున్ముందు ఏమైనా జరగచ్చు సుమి.
బెంగళూరు రేవుపాటి కేసులో ప్రముఖ సినీ నటి హేమను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రేవుపాటిలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, అలాగే ఘటన జరిగిన 10 రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని ఆమె తరపున అడ్వకేట్ కోర్టులో వాదించారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు చూపించలేకపోయారన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం హేమకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. దీంతో ఆమె ఈ రోజు విడుదలయ్యారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ వివాదంలో చిక్కుకున్నారు. భూమి ఆక్రమణకు పాల్పడిన ఆరోపణలపై యూసఫ్ పఠాన్ సొంత రాష్ట్రం గుజరాత్లోని వడోదర మున్సిపల్ కార్పొరేషన్లో నోటీసులు జారీ చేసింది. ఆక్రమించిన స్థలం కార్పొరేషన్కు చెందినదని యూసఫ్ కబ్జా చేసినట్లు వీఎంసీ నోటీసులో పేర్కొంది. జూన్ 6న పఠాన్కు నోటీసు అందినప్పటికీ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ మాజీ కౌన్సిలర్ విజయ్ పవార్ ఈ విషయాన్ని లేవనెత్తారు. ఓ మీడియా ప్రకటనలో వడోదర మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శీతాల్ మిశ్రీ దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలిపారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఘన విజయం సాధించగా వైసీపీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ఓటమిపై ఏపీ మాజీ మంత్రి సినీ నటి తనదైన స్టైల్లో స్పందించారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలా కానీ మంచి చేసి ఓడిపోయాం, గౌరవంగా తలెత్తుకు తిరుగుతాం, ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అని ట్వీట్ చేశారు. నగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోజా తాజా ఎన్నికల్లో గాలి భానుప్రకాష్ రెడ్డి చేతిలో 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తరచూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా ఓటమికి ఓ కారణమని ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత నెట్టింట పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఏపీలో కొత్తగా కొలువుదీరిన టీడీపీ, జనసేన, బీజేపీ సర్కార్లో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు నేడు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే. జనసేన చీఫ్ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన గేమ్ చేంజర్గా మారిన పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి రావడం పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టనున్న పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విషింగ్ యూ ఏ సక్సెస్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ టెన్యూర్ అహెడ్ అని యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కె అన్నమలై, తమిళసై సౌందరరాజన్ మధ్య విభేదాలు ముదిరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వివాదానికి ముగింపు పలుకుతూ కె అన్నమలై శుక్రవారం చెన్నైలోని తమిళసై నివాసంలో కలిశారు. సమావేశం అనంతరం అన్నమలై ఎక్స్లో వారి సమావేశం గురించి స్పందిస్తూ గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన సీనియర్ నాయకురాలు తమిళసై సౌందరరాజన్ను నన్ను ఆమె నివాసానికి పిలవడం సంతోషంగా ఉంది. ఆమె రాజకీయ అనుభవం, సలహాలు పార్టీ ఎదుగుదలకు స్ఫూర్తినిస్తాయని ట్వీట్ చేశారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.